నేటి సామాజిక పరిస్థితుల్లో ఆధ్యాత్మిక పరంగా లేదా మతపరంగా, ధార్మిక పరంగా అనేక సందేహాలు, గందరగోళాలు, ఒక అయోమయ పరిస్థితి. తలా ఒకటి తలా రకంగా చెప్పడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనిపిస్తోంది. ఈ మాట నేను అనడానికి గల కారణం ఏమిటంటే, చిన్నప్పుడు మనకి భగవద్గీతలో చెప్పినట్టు యజ్జదాచరిత శ్రేష్ఠః అంటే ప్రముఖులు పెద్దలైనటువంటి వాళ్ళు ఏది ఆచరించారో అది ఆచరించండి చాలు అని చెప్పారని, మా పెద్దలు అనూచానంగా వాళ్ళు తెలుసుకున్న విషయాలను మాకు చెప్తే మేము అది ఆచరిస్తూ వచ్చాం. నేల తల్లికి నమస్కరించడం, డబ్బులు కింద పడితే లక్ష్మీదేవిగా భావించడం, కళ్ళకద్దుకోవడం, అలాగే పేపర్ తొక్కితే సరస్వతీరా కళ్ళకద్దుకోరా అని మందలించడం, అలాగే ప్రతి దానిలోనూ ఒక దైవాన్ని చూసుకోవటం అనేటువంటి ఒక సంస్కారాన్ని మాకు పూర్వీకులు మాకు నేర్పించారు. అంటే మాలో ఉన్న ఒక మానవ ధర్మాన్ని మేలుకొలుపుతూ ఒక శిక్షణ ఇచ్చారు మా పెద్దలు, మా పూర్వీకులు. దాన్ని మేము ఆచరించుకుంటూ వచ్చాం. మన పిల్లలకి మనం చెప్తూ వస్తున్నాం. ఈ మధ్య కాలంలో కాస్త హిందుత్వం అనేటటువంటి పేరుతో ప్రజలలో ఒక మేలుకొలుపు తేవాలని, అంటే జరుగుతున్న నేపథ్యాలు, ఎందుకంటే రకరకాల దాడులు జరగడం, మన మన ఇతిహాసాలను దూషణలతో మాట్లాడడం, తిరస్కరించడం, రకరకాలుగా వాటి మీద జోక్సు, ప్రేలాపనలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మన అస్తిత్వాన్ని కూడా మనం కాపాడుకోకపోతే ప్రమాదం అని చెప్పి ఇప్పుడే మేలుకొని మనం హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అనే నినాదాలు బయటకు వచ్చాయి. అంతకుముందు లేవివి. ఇప్పుడు వివేకానందుడు అమెరికా దేశానికి వెళ్ళి చెప్పాడు, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు, మనం గర్వపడడం జరిగింది. ఇలా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక మంది, ఎందుకంటే చేతిలో ఉంటుంది ఫోను, ఎవరి ఎవరి దీంట్లో వాళ్ళు పెట్టేసేసుకుని మాట్లాడేసుకుంటున్నారు. ఆ వాక్ స్వాతంత్రం ఉంది, పెట్టుకోవడానికి మనం ఎవరో అబ్జెక్ట్ చేసేదానికి కూడా లేదు. వాళ్ళు నివారించలేని పరిస్థితి వచ్చేసింది అది. ఈ పరిస్థితులు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత కాలంలో పిల్లలు అయోమయ పరిస్థితుల్లో పడిపోతున్నారు.